జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ సైన్యాన్ని మన భారతీయ సైన్యం తరిమి కొట్టింది. ఊరికైతే కూడా కాదు, ఈ న్యూస్ అయితే సూపర్ గా ఉంటది, బ్లాక్ బస్టర్ అంతే. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పాకిస్తాన్ తమ దేశ ప్రజలకు తినడానికి తిండికి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నిలువ నీడలేదు, కానీ పాకిస్తాన్ మాత్రం మన కాశ్మీర్ కావాలా. ఏ అచ్చా, ఉండేదానికి ఆడ దిక్కు లేదు, మళ్ళా కాశ్మీర్ కావాలంట. ఎందుకులే ఎక్కువ మాట్లాడితే బాగుండదులే. కానీ ఇప్పటికే ప్రపంచం అంతా కూడా తిరుగుతా అప్పుల కోసం అడుక్కుంటున్నటువంటి ఈ పాకిస్తాన్ కు బెగ్గింగ్ బౌల్ అని చెప్పేసి పేరు కూడా వచ్చింది. ఈ పేదరికం మూలంగానే పాకిస్తాన్ లో వేర్పాటువాదం ఒక్కసారిగా పడవెప్పింది. పాకిస్తాన్ లో మొత్తంగా 4 రాష్ట్రాలు ఉంటాయి. పాకిస్తాన్ లో ఈ రాష్ట్రాలను ప్రావిన్సులు అంటారన్నమాట. అవి వచ్చేసి, ఒకటి పంజాబ్, ఏది మన దేశంలో ఎట్లయితే పంజాబ్ రాష్ట్రం ఉన్నదో, ఈ పాకిస్తాన్ లో కూడా పంజాబ్ అనేది ఒకటి ఉందన్నమాట. అదే విధంగా సింధు, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇంకా 4వది వచ్చేసి బెలూచిస్తాన్. అయితే పాకిస్తాన్ మొత్తం మీద ఆధిపత్యం అంతా కూడా ఈ పంజాబ్ ప్రజలకే ఉంటుంది. పాకిస్తాన్లోని ఆర్మీ, అదేవిధంగా ఐఎస్ఐ, అలాగే రాజకీయాలు, పెట్టుబడులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఈ విధంగా ఎట్ట చూసినా కూడా అన్ని రంగాల్లోనూ ఈ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రజలదే ఆధిపత్యంగా వస్తుంది. దీంతో తమను నిర్లక్ష్యం చేశారని చెప్పేసి ఈ బెలూచిస్తాన్ ప్రజలు, అలాగే తమకు షరియా చట్టం కావాలని చెప్పేసి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు, అలాగే తమకు కరాచీ నగరంతో కూడినటువంటి దేశాన్ని తమకు ఇచ్చేయాలని చెప్పేసి ఈ సింధు ప్రజలు కోరుకుంటున్నారు. ఉండేదాన్ని 4 ముక్కలు, దాన్ని మళ్ళా చీల్చుకోవాలనుకుంటారు. అంతే, చేసిన పాపం ఆడికి పోతుందా? భారతదేశాన్ని చీల్చి మళ్ళీ ఒక దేశాన్ని కావాలని చెప్పేసి ఎత్తుకొమ్మినారు కదా, మళ్ళీ ఈ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని చెప్పేసి వాళ్ళ వారసులతో ఇక్కడ లేనిపోని గొడవలన్నీ కూడా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇంకేడికి పోతుంది ఆ పాపం అంతా కూడా, అవునా కాదా? అయితే ఈ వేర్పాటువాదం గత 2 సంవత్సరాల నుంచి తీవ్ర స్థాయికి చేరుకునింది. ఎక్కడ? పాకిస్తాన్లో. ఈ వేర్పాటువాదులు ఇక పాకిస్తాన్ సైనికులను, పాకిస్తాన్ పోలీసులను, అలాగే పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్ర ప్రజలను కూడా కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేస్తారు. ఈ క్రమంలోనే గత నెల రోజుల వ్యవధిలో జరిగినటువంటి 91 దాడుల్లో దాదాపు 1000 మంది వరకు ఈ పాకిస్తాన్ సైనికులు అయితే మరణించారు. కేవలం ఒక్క జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ సంఘటనలోనే 240 మంది వరకు ఈ పాక్ సైనికులు అయితే చనిపోయినారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇకపోతే ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ వేర్పాటువాద గ్రూపులో ఇంతకు ముందులా విడిపోయి పోరాడకుండా అన్ని సంస్థలు కలిసి మెలిసి ఐకమత్యంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తాయి. దీంతో వీళ్ళని తట్టుకోవడం పాకిస్తాన్ ఆర్మీకు సాధ్యపడడంలే. అందుకే వేలాది మంది పాక్ సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. దీంతో ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఆసిమ్ మునీర్ వీడు ఒక కొత్త ప్లాన్ వేశాడు. అదేందయ్యా అంటే, భారతదేశంలో బాంబు దాడులు నిర్వహించడం. చూడండి, వీళ్ళ బతుకులకు సిగ్గున్నది. వీళ్ళ నోటికి ఇంతలా బండబూతులు వచ్చేట్టుగా ఉన్నాయి. ఆడు మింగలేకున్నారు ఇలా బతకలకు. వీళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ సైనికులు కనీసం ఆ కొంపల్లోంచి, ఆ ఆర్మీ కంటోన్మెంట్లోంచి బయటికి రావాలంటేనే ఉత్సాహ పోసుకుంటారు కాళ్ళని బట్టి జడమని. వీళ్ళ బతుకుల కంటే వచ్చే భారతదేశం మీద దాడులు చేయాలంట. సిగ్గుండాలరా మీ బతుకులు. ఎంతకో ఎట్ట పుట్టి సచ్చారో, ఎంతమంది పుట్టి సచ్చారో తెలియదు. కానీ భారతదేశంలో బాంబు దాడులు చేసి అనేక మంది భారతీయుల ప్రాణాలు బలి తీసుకొని తద్వారా తమ దేశ ప్రజల్లో జాతీయవాదాన్ని రగిల్చి వేర్పాటువాదాన్ని అంతమొందించాలని చెప్పేసి పరమ నికృష్ట ప్లాన్ వేశాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూడండి, అంటే మన దేశంలో బాంబు దాడులు జరిగి మనోళ్ళు చచ్చిపోతే అంటే వాళ్ళలో జాతీయవాదం పెరుగుతుందా, దేశభక్తి పెరుగుతుందా, వేర్పాటువాదం చచ్చిపోతుందా? అంత నీచ కమ్మినగాళ్ళు ఏమరా స్వామి, అంత నికృష్ట ప్రాణకుడుకులు. ఇంత కుక్కలకు పుట్టారా, నక్కలకు పుట్టారా, పందులకు పుట్టారా, దేనికి పుట్టారా నాయన వీళ్ళంతానో? దేనికి పుట్టారా స్వామి, దేనికి పుట్టి సంత వీళ్ళంతానో? సరే, ఈ క్రమంలోనే మొన్న ఎల్ఓసి వద్దనటువంటి పూంచ్ జిల్లాలోని కృష్ణాఘాటి సెక్టార్ వద్ద ఈ పాకిస్తాన్ సైన్యం కాపు కాసింది. భారత్లో బాంబు పేలుళ్లు జరపాలంటే భారత్లోకి తీవ్రవాదులను పంపించాలంటే భారత సైనికుల దృష్టిని మరల్చాలా, అంతేనా కదా? అందుకే పాకిస్తాన్ సైనికులు మొన్న ఏం చేశారయ్యా అంటే, ఈ ఎల్ఓసి సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించారు. చూడండి, డిక్కీ వెలిచి కదా, మన వాళ్ళు ఊరికే ఉంటారా, కొట్టే డిక్కీతో కూడా బొగులుతుంది, అంటే మామూలు కూడా బగలదు. అంటే మన భారత సైనికులను దొంగ దెబ్బతీసి ఆ తర్వాత తీవ్రవాదులను కాశ్మీర్లోకి సేఫ్గా పంపించాలనేది వీళ్ళ ప్లాన్ అన్నమాట. అయితే ఈ పాకిస్తాన్ సైనికులు మన కృష్ణాఘాటి వద్ద సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ప్రవేశించగానే ఒక ల్యాండ్ మైన్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ల్యాండ్ మైన్ అంటే తెలుసు కదా, సినిమాల్లోనూ పాడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు, పోయి దాని మీద కాలు పెడతారు, కాలు తెచ్చి పేలిపోతుంది. అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. అంటే ఈ పాక్ సైనికులు అనుకోకుండా ఈ ల్యాండ్ మైన్ మీద కాలు వేశారు. ఇంకంతే, పెద్ద శబ్దం చేస్తా ఈ ల్యాండ్ మైన్ అంతా కూడా పేలిపోవడంతో ఇక పాక్ సైనికులు ఒక్కొక్కరికి ఏం డైర్లు నిలబడాల, డైర్లు అందరికీ ఊడిపోయి కాళ్ళంటి పోయింది. ఇంకా ఆ శబ్దం విని మన భారత
ఆర్మీకి చెందినటువంటి నంగి టేక్రీ ప్రాంతంలోని మన బెటాలియన్ అక్కడికి చేరుకునింది. అంతే, ఇక రెండు వైపులా కాల్పులు అయితే ప్రారంభమైనాయి. ఇక్కడ రెండు వైపులా అనడం కంటే మన వాళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళను కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేశారంటే ఇంకా బాగుంటుంది. ఇక మళ్ళీ ఈ పాకిస్తాన్ సైనికులు ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఉన్నారు కదా, ఆడోళ్ళకి పారిపోయినారంట. ఇంకా అంత అదురు ముడ్డిగాళ్ళకి ఏం పనిరా మీకు ఇవారా. కానీ మన వాళ్ళు మాత్రం ఈసారి వాళ్ళని వదిలిపెట్టలాయా, పోయినారు కదా తప్పించుకొని పారిపోయినారు కదా అని చెప్పేసి వదిలిపెట్టలా. వాళ్ళను వెంబడించి కాల్చి పారేశారు. ఏది వాళ్ళ భూభాగంలోకి పోయి మరి. అయితే ఎంతమంది చనిపోయింది ఇక్కడైతే తెలియదు. 5 తీవ్రవాదులు చనిపోయినట్టు మాత్రమే మన వాళ్ళు ప్రకటించారు. అంటే ఈ లెక్క ప్రకారం పాకిస్తాన్ సైనికులు కూడా కనీసం 20 మంది వరకు చనిపోయి ఉంటారు అనేది ఒక అంచనా అనమాట. ఎందుకంటే తీవ్రవాదులు కాల్చేసినామని చెప్పి చెప్తారు కానీ పాకిస్తాన్ సైన్యాన్ని కాల్చినామని చెప్పి చెప్పరు కదా. ఏమే ఈ విషయాన్ని భారత్ ఎలాగూ చెప్పదు, ఎందుకో మీకు కూడా తెలుసు. ఇకపోతే పాకిస్తాన్ ఎలాగూ చెప్పదు, అసలు ఒప్పుకోదు కూడా, అది విషయం. అయితే ఈ గన్ ఫైట్ లో మాత్రం మన భారత సైనికులు ఈ పాకిస్తాన్ సైనికులను వాళ్ళ భూభాగంలోకి పోయి కూడా తరివేశారంటే కుక్కలు కాల్చి పారేశారు. ఇంకొకసారి మళ్ళా వచ్చి అడుగు పెట్టాలంటే పోసుకునేటట్టు చేశారు. అది మ్యాటర్. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.